అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. వైద్య విధానంలో అనేక రకాలు, కానీ వీటిలో ప్రధానంగా అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ విధానాలు అయితే ఇప్పుడు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆయా విధానంలో కూడా వారు చేసే ట్రీట్మెంట్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. కానీ కొంతమంది అలోపతికి ఇంట్రెస్ట్ చూస్తే, కొంతమంది హోమియోపతికి, వేవి కాదని కొంతమంది ఆయుర్వేదిక్ వైపు కూడా ముందు చూస్తారు. అసలు ఏంటి ఈ మూడింటికి గల తేడా ఏంటి? అసలు ఎందుకు ఈ వైద్య విధానంలో ఇన్ని రకాలు రావడానికి గల ప్రధాన కారణాలు, అదేవిధంగా హోమియోపతి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ అశోక్ కిరణ్ గారు. వారు మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైద్య విధానంలో మీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అనేక రకాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ వినిపిస్తుంది. ఏంటి వీటి మధ్య తేడా ఏంటి సార్? ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? యాక్చువల్గా ప్రతి సిస్టమ్కి వాటికి ఉండే లిమిట్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం హోమియోపతికి వచ్చేసరికి కామన్గా అందరూ అనుకునేది ఏంటంటే ఇది ఓన్లీ క్రానిక్ డిసీజ్కే పనిచేస్తుంది, దీర్ఘవ్యాధులకి మాత్రమే పనిచేస్తుంది అనే ఒక అపోహ అయితే ఉంది. బట్ ఇది అక్యూట్ డిసీజ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ దీర్ఘవ్యాధులు అనేటటువంటివి కామన్గా అందరూ అనుకునేది ఏంటంటే ఓన్లీ మోకాళ్ళ నొప్పులు, లేదు ఇంకా తలనొప్పి, దీర్ఘమైన తలనొప్పి, ఇట్లాంటి వాటికి మాత్రమే యూజ్ అవుతుందని చాలామంది వాటి వరకే వస్తుంటారు. బట్ అక్యూట్ డిసీజ్ అంటే మీకు చెప్పాలంటే ఈవెన్ సర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా, ఈవెన్ అపెండిసైటిస్ కానీ, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులస్ కానీ, లేదు ఇంకా రేనల్ క్యాలిక్యులే కానీ, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకా ఇవి కాకుండా ఈవెన్ ఫీవర్స్, ఎటువంటి ఫీవర్స్ అయినా, ఈవెన్ డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు, చికెన్ గున్యా ఫీవర్ అవ్వచ్చు, ఇంకా ఈ రీసెంట్గా మనకి కరోనా వ్యాధులు వచ్చినప్పుడు కూడా హోమియోపతిలో చాలామంది వాడుకొని చాలా బాగా తగ్గించుకోవడం జరిగింది. హోమియోపతి ఇంత బాగా వర్క్ చేస్తుందని అప్పటి వరకు కూడా, కరోనా వరకు కూడా చాలామందికి తెలియకపోవడం అనేది అప్పుడే బాగా తెలిసింది. బట్ ఆ టైంలో మాత్రం హోమియోపతి యొక్క విశిష్టత చాలా మందికి ఎక్కువగా తెలిసింది. కాకపోతే ఎక్కువ అలోపతి హాస్పిటల్స్ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్పెషలైజేషన్ హాస్పిటల్ అని చెప్పేసి, ఈ హోమియోపతికి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకు ఆ వేరియేషన్ ఏంటంటే ఎక్కువ మంది అలోపతి చేయడం వల్ల అంటారా, నాకు తెలియదు. లేదండి, అంటే అల్లోపతిలో ఏంటంటే కామన్గా ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క డాక్టర్ అన్నట్లుగా ఉంటారు. అంటే డైజెస్టివ్ సిస్టమ్కి ఒకళ్ళు, లేదు నర్వస్ సిస్టమ్కి ఒకళ్ళు, ఇట్లా నెఫ్రాలజీ సిస్టమ్కి ఒకళ్ళు, ఇట్లా ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. బట్ హోమియోపతికి వచ్చేసరికి హోమియోపతి యొక్క డాక్టర్ పేషెంట్ని యాజ్ ఏ హోల్గా చూడాలండి. అంటే ఏదో ఒక సిస్టమ్ని చూడడం, మిగిలిన సిస్టమ్ని వదిలేయడం ఇట్లాంటిది జరగదు. హోమియోపతిలో ఏంటంటే ట్రీట్ ద పేషెంట్, నాట్ ద డిసీజ్ అనేది మూలమైందండి. అంటే ఏంటంటే మనం వ్యాధిని కాదు, వ్యక్తికి ట్రీట్మెంట్ చేయాలి అనేటటువంటిది హోమియో యొక్క మూల సూత్రం అన్నమాట. అంటే ఒక పేషెంట్ వచ్చారు, ఒక దీర్ఘమైనటువంటి తలనొప్పితో బాధపడుతూ వచ్చారు. బట్ ఆ తలనొప్పి వరకు ఒక్కటే కాకుండా అసలు ఆ పేషెంట్ ఎవరు, ఆ పేషెంట్ యొక్క నేచర్ ఏంటి, ఆ పేషెంట్ యొక్క అలవాట్లు ఏంటి, ఆ పేషెంట్ యొక్క ప్రొఫెషన్ ఏంటి, వీటన్నిటిని, వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెస్ ఏంటి, వాళ్ళ యొక్క మానసికమైన స్థితి ఏంటి, ఇవన్నిటినీ తెలుసుకొని ఇంకా బాడీలో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానికి దీనికి లింక్ ఏమన్నా ఉందా, ఎవ్రీథింగ్ విత్ వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ ఏంటి, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకొని పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందుకనే ఈ హోమియోపతిలో దీర్ఘమైన వ్యాధులు చాలా బాగా పనిచేస్తాయి అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. బట్ ఈ దీర్ఘమైన వ్యాధులకి మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఈవెన్ మనం మధ్యలో వచ్చేటటువంటి ఎటువంటి అక్యూట్ ప్రాబ్లం అయినా కూడా మన హోమియో మెడిసిన్తోనే దాన్ని ట్రీట్ చేస్తే ఆ దీర్ఘమైనటువంటి వ్యాధులు ఇంకా త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుందన్నమాట. హోమియోపతి, ఆయుర్వేదిక్ రెండు కొద్దిగా దగ్గరగా ఉంది, వేరియేషన్స్ కంపేర్ టు అలోపతి. ఏంటి సార్ హోమియోపతికి అలోపతికి రెండింటికి తేడా ఏమవుతుంది? అలోపతి ఏంటి, హోమియోపతి? హోమియోపతి మీన్స్ హోమియోపతిలో ఏంటంటే మేజర్గా ఈ సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనేటటువంటి వాటిని బేస్ చేసుకొని, అంటే వీటిని క్రానిక్ మయాజమ్స్ అంటాము, వాటిని బేస్ చేసుకొని మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇస్తాము. బట్ అలోపతిలో ఏంటంటే అలోపతి అందరికీ తెలిసిన సిస్టమే. అలోపతి బాగా వర్క్ చేసేది ఎక్కడ అంటే సర్జికల్ ప్రాబ్లమ్స్లో. ఈ సర్జికల్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ అలోపతి
ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. బట్ మిగిలిన అన్ని వ్యాధులకి ఒక రకంగా చెప్పాలంటే 100లో 90% ఉన్న మేజర్ డిసీజెస్ అన్నిటికీ కూడా హోమియోపతి చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ సర్జికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్ వరకు వెళ్ళింది అంటే దానికి కంపల్సరీ సర్జరీ అవసరం. ఆ టైంలో మనం హోమియోపతి ఇస్తాము, హోమియోపతిలో తగ్గిస్తాము అనేటటువంటిది కరెక్ట్ కాదండి. ఆయుర్వేదిక్కి హోమియోపతికి ఏంటి సార్? ఆయుర్వేదిక్ అనేటటువంటిది వాత పిత్త కఫాలు అనేటటువంటి వారి మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఆ పేషెంట్ యొక్క నేచర్లో వాతం ఎక్కువ ప్రకోపించిందా, పిత్తం ఎక్కువ ప్రకోపించిందా, కఫం ఎక్కువ ప్రకోపించిందా, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి అనేటటువంటి మొత్తం పేషెంట్ యొక్క దినచర్యలు ఏంటి. సో ఆయుర్వేదంలో ఏంటంటే పేషెంట్ యొక్క దినచర్య చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కూడా మార్చడం జరుగుతుంది. సో ఇది ఆయుర్వేదిక్ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. క్యూరింగ్ విధానం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అలోపతిలో మెడిసిన్ ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకున్న ఎమ్మటి పెయిన్ తగ్గిపోతుంది. అలాగే హోమియోపతి ఒక రకం. ఇప్పుడు అలోపతి హోమియో ఒక రకంగా ఉంటుంది, ఆయుర్వేదిక్లో ఒక రకంగా ఉంటుంది. కంపేరిటివ్ వీటితో పోల్చుకుంటే క్యూరింగ్ సిస్టమ్ ఏది ఎక్కువ బెటర్? హోమియోపతిలో ఏంటంటే ఏ ప్రాబ్లమ్నైనా ఫ్రమ్ ది రూట్ కాజ్ తీసేయడమే జరుగుతుందండి. అంటే ఉదాహరణకి మనం ఒక థైరాయిడ్ ప్రాబ్లమే తీసుకుందాం. ఒక థైరాయిడ్ ప్రాబ్లంలో మామూలుగా అలోపతిలో ఏంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ డైలీ వేసుకోవాల్సి వస్తుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్ మీన్స్ థైరాయిడ్ హార్మోన్ అనేటటువంటిది మనకి ఏదైతే ఇంటర్నల్గా థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేయట్లేదో దాన్ని బయట నుంచి ఒక ట్యాబ్లెట్ రూపంలో డైలీ మనం తీసుకోవాల్సి వస్తుంది. దానికి ఎంతవరకు దాని టైం పీరియడ్ ఉంటుందో అంతవరకు అది పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ హోమియోపతిలో అలా ఉండదన్నమాట. హోమియోపతిలో అసలు ప్రాబ్లం ఏంటి, థైరాయిడ్ గ్లాండ్ ఎందుకు పనిచేయట్లేదు, దాని ఫంక్షన్ ఏమైంది. సో ఆ థైరాయిడ్ గ్లాండ్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ గ్లాండ్ దానంతటా అదే దాని హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసుకునేలాగా చేయటమే హోమియోపతి యొక్క విశిష్టత. అయితే ఆయుర్వేదిక్లో విధానంలో హోమియోపతి విధానంలో సర్జరీస్ ఉంటాయి అంటే అలోపతి లాగా. అయితే సర్జరీస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారా? ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? హోమియోపతిలో అనేది సర్జరీస్ ఉండవు సార్. ఆయుర్వేదిక్లో కొంతవరకు ఉంటాయి. అంటే బికాజ్ ఆఫ్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులస్ ఇట్లా కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి ఆయుర్వేదిక్లో క్షారసూత్ర ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. బట్ హోమియోపతిలో అనేటటువంటి అంటే మ్యాక్సిమం ఆ సర్జరీ వరకు వెళ్లకుండా చేయడమే హోమియోపతి యొక్క గొప్పతనం అనమాట. అంటే వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని అది స్టార్టింగ్లోనే హోమియోపతి వైద్యుడి దగ్గరకు వస్తే అది ఖచ్చితంగా సర్జరీ వరకు తీసుకెళ్లకుండా మనం చేయవచ్చు అనమాట. కాకపోతే బయట పబ్లిక్లో కొత్త అపోహ అనుకోవాలో లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవాలో తెలియదు కానీ ఎక్కువ అలోపతికే వెళ్తూ ఉంటారు. ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్తుంటారు ఇమీడియట్లీ ఎఫెక్ట్లో క్యూర్ కావాలని. ఎందుకని ఆయుర్వేదిక్కి హోమియోపతికి ఎందుకు మొగ్గు చూపలేకపోతున్నారు? ఆ గ్యాప్ ఎక్కడ వస్తుంది? యాక్చువల్గా మేజర్ ఇష్యూ అదేనండి. అంటే కామన్గా హోమియోపతికి కానీ ఆయుర్వేదిక్ కానీ వచ్చే పేషెంట్ ఎవరు అంటే మ్యాక్సిమం అలోపతిలో తగ్గని వాళ్ళే హోమియోపతికో ఆయుర్వేదిక్కో వస్తారు. అంటే అలోపతికి తగ్గలేదు అంటే అప్పటికే ప్రాబ్లం అనేది చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళ డిసీజ్ అనేది చాలా కాంప్లికేట్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో హోమియోపతికో ఆయుర్వేదిక్కో రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ కాంప్లికేటెడ్ డిసీజ్లో మన దగ్గరకు వస్తారు. ఆ కాంప్లికేటెడ్ డిసీజ్లో వచ్చినప్పుడు దాన్ని మనం లేయర్ బై తీసేసుకుంటూ వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ టైం. సో అందుకని ఇది చాలా కాలం ఎక్కువగా టైం పీరియడ్ పడుతుంది అనేటటువంటి అందరికీ ఉన్నటువంటి అపోహ. కానీ బట్ యాక్చువల్గా వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడే వాళ్ళు కనుక వచ్చినట్లయితే ఆ ప్రాబ్లం ఏదైనా కానీ చాలా తొందరగా తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. అది ఈవెన్ కాంప్లికేట్ అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. ఇంకొకటి కూడా సార్ ప్రజెంట్ అలోపతి అంటే ఒక హార్ట్ రీప్లాంటేషన్ అయితే కిడ్నీ రీప్లాంటేషన్ ఒక విధానానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అలాగే ఎస్పెషల్లీ ఈ హోమియోలో ఈ హోమియో మెడిసిన్ ద్వారా ఈ దీర్ఘకాలిక సమస్య కంటే ఇది బయట ఎక్కడా క్యూర్ కాదు, ఇది హోమియోపతితోటే క్యూర్ అవుతుంది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? యాక్చువల్గా క్రానిక్ డిసీజెస్ అన్నీ అవేనండి. ఈ క్రానిక్ డిసీజ్ అంటే మీకు ఫర్ సపోజ్ సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మైగ్రేన్ హెడేక్స్ కావచ్చు, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ యాక్చువల్గా అలోపతిలో ఎక్కడ ట్రీట్మెంట్ అనేది ఉండడం జరగదు అనమాట. అంటే ట్రీట్మెంట్ బై మీన్స్ ఇప్పుడు ఒక మైగ్రేన్ హెడేక్ ఉంది, వాళ్ళకి పెయిన్ వచ్చింది, పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సింది. ఆ పెయిన్ కిల్లర్ యొక్క పనితీరు అయిపోగానే మళ్ళీ యథావిధిగా పెయిన్ రావడం జరుగుతుంది. బట్ హోమియోపతిలో అలా కాదు. ఆ మైగ్రేన్ హెడేక్ యొక్క రూట్ కాజ్ ఏముంది దాని దగ్గర మనం ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని పూర్తిగా నయం చేయడం జరుగుతుందన్నమాట. సో దానికి ఈ హోమియోపతి యొక్క విశిష్టత ఏంటంటే మెయిన్ ఆ రూట్ కాజ్ను మనం తీసేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెడిసిన్స్ ఈ మెడిసిన్కి
లేకపోతే అలోపతి మెడిసిన్స్కి వేరియేషన్ ఏముంటుంది సార్? ఎలాగ అంటే తీసుకునే విధానం కానీ దాని ప్రాసెస్ అంటే తయారు చేసే విధానంలో కానీ ఏమన్నా తేడా ఉంటాయి? యాక్చువల్గా హోమియోపతి యొక్క విశిష్టత మెయిన్ ఈ మెడికేషన్ దగ్గరే ఉంటుందండి. హోమియోపతిని డాక్టర్ హానిమన్ గారు పొటెంటైజేషన్ అనే పద్ధతిలోకి తీసుకొచ్చారనమాట. అంటే ఆ పద్ధతిని కనిపెట్టి ఒక మెడిసిన్ని చాలా మైల్డ్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయారనమాట. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఒక మనకు కనపడని పదార్థం ఆ స్టేజ్లోకి హోమియోపతిని తీసుకెళ్ళడం జరిగిందనమాట. సో కామన్గా దీనివల్ల ఏంటంటే కామన్గా హోమియోపతిలో మందు ఉండదు అని చాలామంది అనుకుంటారు. అంటే బికాజ్ ఆఫ్ ఎందుకు మందు ఉండదు అని అనుకుంటారంటే అక్కడ మందుని కనిపెట్టేటువంటి యంత్రాలు ఇంతవరకు కనిపెట్టలేదన్నమాట. అంతేగాని హోమియోపతిలో మందు లేకపోవడం కాదు. హోమియోపతి చాలా బాగా హోమియోపతి వాడేటటువంటి వాళ్ళందరికీ తెలుసు హోమియోపతి ఎంత బాగా పనిచేస్తుంది అనేటువంటి. బికాజ్ చాలామంది తెలియని వాళ్ళు ఏంటంటే హోమియోపతిలో మందు లేదు, హోమియోపతి పని చేయదు, హోమియోపతి వేడి చేస్తుంది, ఇట్లా రకరకాల అపోహలు ఉంటాయి. కానీ బట్ ఇవేమీ హోమియోపతి వాడేవాళ్ళు చెప్పరనమాట. అదే ఈ హోమియోపతి కానీ అలోపతి కానీ మెడిసిన్ తయారు చేసేది 2 కెమికల్స్ ద్వారా ఆ కెమికల్స్ విధానంలో ఏమైనా తేడా ఉంటుందా, లేకపోతే కొంత ఆయుర్వేదిక్ లాగా న్యాచురల్ సోర్సెస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది? ఎలా ఉండబోతుంది మెడిసిన్? అలోపతిలో కెమికల్స్ ఉంటాయండి. హోమియోపతిలో ఏంటంటే ఫ్రమ్ ది ప్లాంట్ కింగ్డమ్ నుంచి మనం మెడిసిన్ తయారు చేయడం జరుగుతుంది. మినరల్ కింగ్డమ్ నుంచి మెడిసిన్స్ తయారు చేయడం జరుగుతుంది. ఇంకా ఈవెన్ ఫ్రమ్ ది మూన్ లైట్ నుంచి మెడిసిన్ తయారు చేయడం జరుగుతుంది. ఇట్లా ఈవెన్ మన యానిమల్ కింగ్డమ్ నుంచి మెడిసిన్ తయారు చేయడం, ఇట్లా రకరకాల ఒక్కటే కాదండి, అన్నిటి నుంచి మెడిసిన్ తయారు చేయడం. బట్ ఆ మెడిసిన్ అటువంటి పొటెంటైజేషన్ పద్ధతిలోకి తీసుకురావడమే హానిమన్ యొక్క గొప్పతనం అనమాట. ఇప్పుడు దీని మీద ఎందుకని సార్ అంటే అంత చిన్న చూపులాగా అంటే తక్కువ హాస్పిటల్స్ ఉంటాం, అంటే ప్రభుత్వం దాని మీద సరైన శ్రద్ధ భావించట్లేదు మీరు భావిస్తున్నారు? యాజ్ ఏ సీనియర్ డాక్టర్ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరేమనుకుంటున్నారు? ఎక్కువ అవే హాస్పిటల్స్ ఎవరు పెట్టినా కూడా అవే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ హాస్పిటల్స్ ఎక్కడ గవర్నమెంట్ పెడుతున్నట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. దానిపై మీరేమన్నారు? యాక్చువల్గా గవర్నమెంట్ గురించి చెప్పడం అనేది సరికాదండి. బట్ ఇప్పుడు హోమియోపతి చదివేటటువంటి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి హోమియోపతి ప్రాక్టీసే చేయగలిగితే ఖచ్చితంగా నంబరింగ్ అనేది పెరుగుతుందన్నమాట. గవర్నమెంట్ పెట్టలేదు, గవర్నమెంట్ చేయలేదు అనుకోవడం అనేది ఎప్పటికీ సరైనది కాదు. హ్యాపీగా అందరూ ప్రాక్టీస్ చేసుకుంటే హ్యాపీగానే ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అలోపతి ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవడం, అలోపతి ప్రాక్టీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మేజర్గా మైనస్ అవుతుంది. బట్ అందరూ కనుక హోమియోపతి ప్రాక్టీసే చేయగలిగితే హోమియోపతి ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్తుంది అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న, దీని మీద చాలామందికి అపోహలు ఉన్నాయి. హోమియోపతి అంటే స్లోగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేవా, ఇమీడియట్గా పెయిన్ తగ్గదు, వీటి మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇలాగ అపోహ పడే వాళ్ళకి యాజ్ ఎ డాక్టర్గా మీరేమి సలహా ఇస్తారు, ఏం సూచన ఇస్తారు? ఒకటండి, ఏ ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం యొక్క సివియారిటీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ అలోపతి అయినా కానీ ఒక సివియర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమందికి ఈవెన్ పెయిన్ కిల్లర్లు వేసిన వెంటనే తగ్గదండి. బికాస్ ఆఫ్ డిపెండ్స్. ఇప్పుడు కొన్నిసార్లు ఫీవర్స్ ఉంటాయి. అలోపతి హాస్పిటల్లో ఈవెన్ 1 week పట్టిన ఫీవర్ తగ్గినటువంటి కేసులు మన దగ్గరికి వచ్చి 2-3 daysలోనే తగ్గించుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. బికాజ్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ ది పేషెంట్స్ డిసీజే కానీ హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అనేటటువంటిది ఎక్కడా లేదు. ఇందాక మీకు చెప్పినట్లుగా అది ఆల్రెడీ కాంప్లికేట్ అయిపోయి తీసుకొచ్చినటువంటి కేసు దానికి టైం పట్టడంలో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం కాదండి. బట్ వాళ్ళు కనుక ఫస్ట్ స్టేజ్లోనే రాగలిగితే, డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల చాలామంది రారు, బట్ రాగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని కూకట వెళ్తూ ముందే నరికేయచ్చు. ఇది ఆయుర్వేదిక్లోని గొప్పతనం, వైద్య విధానంలో హోమియోపతిలోని గొప్పతనం. ఎందుకంటే ఈ వైద్య విధానంలో ఉన్నటువంటి అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ విధానంలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నప్పటికీ హోమియోపతి వ్యాధి యొక్క మూలాల నుంచి కూడా నాశనం చేసి మనిషికి క్యూర్నెస్ ఇచ్చేదానికోసం కూడా హోమియోపతి మొదటి నుంచి ఉపయోగపడుతుంది. కాకపోతే దీని మీద కొంతమందికి కొన్ని అపోహలు ఉండటం, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపకపోవడం, దీన్ని నేర్చుకునే దానికోసం కూడా పెద్దగా ముందుకు రాకపోవడం వల్ల ఇది వెనుకబడిపోయింది. కానీ అలోపతికి హోమియోపతికి చాలా వేరియేషన్ ఉంది. హోమియోపతి విధానం వేరుగా ఉంటుంది, అలోపతి విధానం వేరుగా ఉంటుంది. ఈ రెండింటితో పోల్చుకుంటే హోమియోపతి విధానం ద్వారా కూడా ఇల్నెస్ అంటే ఏదైతే రోగం ఉందో అది పూర్తిగా నయం చేసే దానికోసం 100కి 100% దీంట్లో అయితే దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్లో పవర్ ఉంటుంది, చేసేటువంటి వైద్యంలో పవర్ ఉంటుంది అని చెప్పేసి కూడా
డాక్టర్ అశోక్ కిరణ్ గారు అయితే తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, చీరాల, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.